డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగానే తనకి తమ అభిమాన నాయకుడైన జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ యొక్క ప్రోత్సాహంతో జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యురాలిగా ఎన్నుకోబడ్డానని జగపతి నగరం గ్రామ సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు వివరించారు. కూటమి ప్రభుత్వం తరపున జిల్లా కమిటీలో మొట్టమొదటిసారిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తనకు జగంపేట నియోజకవర్గంలో దళిత గలం నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభలో సర్పంచ్ దంపతులు ముఖ్య అతిథిగా వేచేసి జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దళితులు గుర్తించి పాటుపడుతున్న విధానాన్ని సమావేశం ద్వారా గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల కేంద్రం కిర్లంపూర్లో ఉన్న జగపతి నగరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా టీడీపీ ఎస్సీ ఎస్టీ కమిటీ అధికార ప్రతినిధి గుడాల రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ముందుగా నియోజకవర్గం నలుమూలల నుండి అభినందన సభకు విచ్చేసిన దళిత గలం నాయకులు వివిధ ప్రజాప్రతినిధులు మాట్లాడారు. కిర్లంపూడి సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు దంపతులు శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి కమిటీ సభ్యురాలు గుడాల శ్రీలత రాంబాబు మాట్లాడారు. తనకి ఏ గౌరవం దక్కినా అది తన అన్నిలందరికీ చెందుతుందని ఆమె అన్నారు. తమ అభిమాన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనపై పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేందుకు పాటుపడతామని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దార యేసురత్నం, ఈది అశోక్, బతిన స్వామి, పూరం హరీష్, పెద్దపాటి సుభాకర్, అలాగే మూర సత్యబాబు, కూల రాజు, తుమ్మల కిషోర్, మోర్తా చిట్టిబాబు, కట్టునాని, సాదే యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. అదే అదే అలా అయితే అదే సార్ అందరూ కొద్దిగా అనుకోండి. సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి నా దళిత సోదరులకు, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారములు. దిశ కమిటీ చైర్మన్ కి నన్ను ఎంపిక చేశారంటే, ఈ పదవి నా నెంబర్గా నన్ను ఎన్నిక చేశారంటే నా జాతి వారందరూ కూడా ఇది మా అందరికీ దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ మీరు ఏ ప్రయాసాలు కోర్చి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. నిజానికి నా తోబుట్టువులు ఎక్కడెక్కడో ఉండి ఫొటోస్ చూసి ఆనందిస్తున్నారు, కానీ నా యొక్క సంతోషాన్ని, నా కళ్ళల్లో వెలిగిని మీ అందరితో పంచుకోవడం, కుటుంబం దూరంగా ఉంది అనేటటువంటి సంగతి కూడా మర్చిపోయి మా భార్యాభర్తలు ఇద్దరం కూడా చాలా ఆనందిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఎవరికైనా డబ్బు కావాలి అంటే చాలా ఈజీగా ఫోన్ పే చేసేస్తున్నాము. కొంత సమయం మా కోసం మీరు ఇలాగా వెచ్చించి మమ్మల్ని అభినందించడానికి మీరు వచ్చారు అంటే నేను మాటల్లో చెప్పలేను. ఇది నెహ్రూ గారి పిఏ మీకు ఇలా కమిటీ మెంబర్గా వేస్తున్నా ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది అని అనుకున్నాము. అంటే ఒక గుర్తింపు, అంటే ఎస్సీ వాళ్ళకి వచ్చింది కాకుండా జనరల్ గా ఇది వేసారు. జిల్లా నాయకులందరితో కలిసి నేను కూడా కూర్చుని మరి యొక్క మన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం కల్పించినటువంటి జ్యోతుల నెహ్రూ గారికి, దీనికి చైర్మన్ అయినటువంటి ఎంపీ గారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆనాడు అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతాయి అని ఇంకొంచెం మనలో ఒక రకమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది. సమీకరించు, పోరాడు, సాధించు అనేటటువంటిది మనందరం కలిసి మనం వారి యొక్క కళలను నిజం చేద్దాము. ఎలక్షన్ వచ్చిందంటే ఫస్ట్ ఏ నాయకులైనా సరే ఫస్ట్ ఈ జాతి, మత, కుల ఇవన్నీ వట్టప్ ఎలా ఉన్నాయి కానీ ఫస్ట్ ఎస్సీల దగ్గరికే వెళ్తారు. ఓటు బ్యాంకింగ్ ఎక్కడుంది అంటే ఎస్సీలనే క్యాచ్ చేస్తారు. కానీ అలా కాకుండా మన నాయకులు నెహ్రూ గారు మనకి కూడా జిల్లాలో ఉన్న కులాలతో పాటు ఒక స్థానం కల్పించి మీలో మీరు ఎదగండి, లేదు మేము
ఎలక్షన్ అయిపోయాక మీరు కూర్చోండి అనేటటువంటి రీతిలో మనల్ని కూర్చోబెట్టేయకుండా మనకు కూడా ఒక పొజిషన్ లో ఉంచి మన యొక్క మనకు మనం కలిసి ఉండేటట్లుగా ఈ దళిత గళం అనేటటువంటి పేరుతో మనల్ని ఒక గ్రూప్ గా చేసి మనకి గుర్తింపునిచ్చినటువంటి మన నెహ్రూ గారికి కూడా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మనమైనా సరే డబ్బుకి లోబడిపోకూడదు, పదవులకి లొంగిపోకూడదు, వ్యక్తిగతంగా కాకుండా సమిష్టిగా మనందరం కలిసి పోరాడదాం. ఇంకా ఉన్నది, ఇంకా వ్యత్యాసాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, ఇవన్నీ పోగొట్టాలి అంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ఆశించకుండా కలిసి పనిచేద్దాం. మీరందరూ చక్కగా వచ్చి ఈ విధంగా మీ యొక్క అభినందనలు తెలియజేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అది మాటల్లో చెప్పలేను. మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.